మ్యాక్ సంబంధించి మైక్ తీసుకున్నాను. వైర్లెస్ మైక్ తీసుకున్నాను, మైక్రోఫోన్. దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయంటే మన దీంట్లో ప్లగ్ ప్లే అంటే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్లో ఉండేవి రికార్డింగ్ చేసుకోవచ్చు అండి. ఇది రికార్డింగ్ చేసుకోవచ్చు. అందువల్ల ఇది 20 మీటర్ వరకు మనకి డిస్టెన్స్ ఉంటుంది కదండి. మనము ఫోన్ పెట్టుకున్న తర్వాత డిస్టెన్స్ 20 మీటర్ వరకు వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రీవియస్ ఆడియో అనేది క్లారిటీ కూడా వస్తుందట. మరి వస్తుందేనో మీకు పెట్టి చూపిస్తానండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు వైడ్ కంపాటిబిలిటీ అంటే మనకు మొబైల్కి కానీ ట్యాబ్ కానీ టీవీ కానీ కంప్యూటర్ కానీ పెట్టుకోవడానికి అండి. ఇది ఇక మీకు కనిపిస్తుంది చూడండి. ఇక 1 2 3 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇందులో. ఓకే, ఈ రోజు వచ్చిందని మన ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ వచ్చింది మ్యాక్ అనేది. ఓకే, దీంట్లో మనకు ఫీచర్స్ ఏమున్నాయంటే చూడండి. వైర్లెస్ అంటే మనకి దేనికి యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ అనేది షార్ట్స్ కోసం. షార్ట్స్ అంటే ఏవైనా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ షార్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. మీకు సంబంధించిన బ్లాగ్ అయితే డైరెక్ట్ పెట్టుకుని మీకు 20 మీటర్స్ వరకు పెట్టుకొని చూసుకోవచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ వన్ చూసుకుంటే లైవ్ షో కూడా చేసుకోవచ్చు అండి. మనం లైవ్ యూట్యూబ్లో కానీ మనం లైవ్ చేసుకోవాలని, ఇన్స్టాగ్రామ్లో చేసుకోవచ్చు మనం. ఓకే అండి, నెక్స్ట్ వన్ లైవ్ ఇంటర్వ్యూ. ఈ లైవ్ షో చూసుకోవచ్చు, లైవ్ ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. వైర్లెస్ అంటే మనం వైర్ పెట్టుకోకుండా డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. సరే, దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే అండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేస్తారనుకున్నాను. నేను టెక్ ఛానల్ కోసం తెచ్చానండి. టెక్ ఛానల్ ఇప్పుడు ఉన్న దాంట్లోనే టెక్ ఛానల్కి సంబంధించి మ్యాటర్ మొత్తం మీకు చెప్తాను. వాయిస్ అనేది కూడా క్లారిటీ రావట్లేదు కదా, అందుకోసం మైక్ తెప్పించాను. ఓకే అండి, నెక్స్ట్ టైం మీకు మా రింగ్ లైట్ స్టాండ్ అనేది అది కూడా వస్తుంది, దాన్ని కూడా వీడియో చేస్తాను. ఓకే, నాకు కొంచెం అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. సరే, దీన్ని అయితే ఓపెన్ అయితే చేద్దామండి. స్టిక్కర్లు వేసారు. చేద్దాం. దీంట్లో ఏమో వచ్చిందో ఓపెన్ అయితే చేద్దామండి. ఇదండి వచ్చింది. మైక్, మనకు ఛార్జింగ్ కేబుల్, సిపిన్, మనకు మైక్ అడాప్టర్ ఇవన్నీ వచ్చాయి. సరే, దీంట్లో ఏమన్నా చూద్దాం. ఇంకా ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మ్యాక్స్ థమ్స్ అప్ లైక్ వచ్చిందండి చూడండి. ఓకే అండి, సరే ఇది పక్క పెట్టేద్దాం, చూసేద్దాం దీంట్లో. ఓకే అండి, మనకు అడాప్టర్కి సంబంధించి మనకు టీవీ కనెక్ట్ చేసుకోవడానికి అడాప్టర్ అని ఒకటి వచ్చింది చూడండి, చిన్నది. ఓకే అండి, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఇది వచ్చింది. నెక్స్ట్ వన్ మనకి ఇది వచ్చిందండి. కేబుల్ వచ్చింది మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఛార్జింగ్ లేదో మనకు కూడా తెలియదు, తక్కువ యూజ్ చేస్తే తెలుస్తుందండి. సరే, ఓకే, ఇది వచ్చిందండి మనకు. అయితే మొత్తానికి అయితే ఇది వచ్చింది. దీని ఏమంటారు మనకు తెలియదు, అంత ఐడియా లేదు. సరే, ఇది మైక్ అంటే మొబైల్ కనెక్ట్ చేస్తారు కావచ్చు ఇది. నెక్స్ట్ వన్ చూసుకుంటారు కేబుల్ వచ్చిందండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్. మన అడాప్టర్ మొబైల్ టీవీ అది మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, అది వచ్చిందండి. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసరికి అడాప్టర్ అండి. జాగ్రత్త తీయాలి, లేకపోతే పోతుందండి. ఇదేనండి అడాప్టర్. మన మొబైల్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి. దీనికి కేబుల్ ఉంటుందట అండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఓకే అండి, ఇది వచ్చింది మనకు మైక్లో. ఓకే, ఇది మీకు యూజ్ చేసి చూపిస్తానండి. మనకు మొబైల్ కనెక్ట్ చేసుకొని మనం మైక్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఇది మనకు మైక్ అనేది వచ్చింది, ప్యూర్ మైక్. దిస్ ఈజ్ వన్. ఇలా ఏమో వచ్చిందంటే ఇది ఒకటి మైక్ అనేది ఛార్జింగ్ పెట్టుకునేది. ఇది దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెట్టుకునేది ఇది డైరెక్ట్ మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటారు కావచ్చు, మైక్ సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటారు. సరే, మీకు దీనికి ఎట్లా పెట్టాలని చూపిస్తానండి. ఓకే, వేరే మొబైల్ ఉండేది దానికి చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఆగిపోలే, బ్లింక్ అనేది కొట్టుకొని వచ్చి ఆగిపోతే మీకు ఇది ఆన్ అయినట్టు అండి. ఓకే అండి, మీకు వాయిస్ అనేది చేంజ్ అవుతుందా, క్లారిటీగా వస్తుందా తెలుస్తుంది. మీకు వాయిస్ అంతకుముందు పెట్టినప్పుడు ఎట్లా వచ్చింది, ఇప్పుడు పెట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది అండి.